హలో హాయ్ అందరికీ నేను మీ శాష్. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇలాంటి చాలా విజువల్స్ ఉన్నాయి ఇందులో. ఇదంతా ఎక్కడ ఏంటి అన్నీ చెప్తాను, ఫుల్గా చూసేయండి. దీన్ని యూఎస్లో ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటారు. ఎవ్రీ ఇయర్ కాలిఫోర్నియాలో నవంబర్ ఎండ్లో స్టార్ట్ అయ్యి జనవరి ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది ఇది. మిషన్ ఇన్ హోటల్స్ అనే హోటల్ వాళ్ళు చేస్తారు ఇది. ఆల్మోస్ట్ $8 lakh పెడతారు ఎవ్రీ ఇయర్ ఈ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం. చూడండి, మొత్తం ఎక్కడ చూసినా లైటింగ్స్తోనే డెకరేట్ చేసి ఉంటుంది. చెట్లు, మొక్కలు, హోటల్ షాప్స్, మొత్తం స్ట్రీట్ అంతా ఇలా లైటింగ్స్తోనే డెకరేట్ అయి ఉంటుంది. ఇంకా అదే కాకుండా ఫైర్ వర్క్స్ కూడా అవుతాయి. ఓవరాల్ యూఎస్లోనే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఫైర్ వర్క్స్ నేను ఎక్కడ చూడలేదు. ఖచ్చితంగా మీకు కూడా చాలా నచ్చుతుంది. కింద ఈ వీడియో కింద నేను లింక్ని అటాచ్ చేసి ఉంచాను. ఆ లింక్ మీద ప్రెస్ చేయండి, మీరు ఆ సపరేట్ వీడియో కూడా చూడొచ్చు. ఓన్లీ ఫైర్ వర్క్స్ కోసం చేశాను అది. సో అది అయ్యాక ఇక్కడ మన దగ్గర పెట్టిన ఎగ్జిబిషన్లా పెట్టారు. సో అక్కడ ఈ రైడ్ ట్రై చేసాం. చాలా ఫన్నీగా అరుస్తూ గట్టిగా కాల్ చేసాం. పాపం మేము ఒక్కలమే ఇండియన్స్, వేరే వాళ్ళంతా అమెరికన్సే. వాళ్ళు మేము ఇలా అరుస్తుంటే ఎంజాయ్ చేయడం చూస్తుంటే, ఇలా అరుస్తూ కూడా ఎంజాయ్ చేస్తారా అని వింతగా చూస్తున్నారు. మా ముందున్న అమ్మాయి అయితే మేము అరుస్తుంటే మేము బాగా ఎంజాయ్ చేయడం చూసి తనకు కూడా నచ్చింది. తర్వాత ఐస్ స్కేటింగ్ కూడా ఉంది ఇక్కడ. ట్రై చేయాలనిపించింది కానీ వెయిటింగ్ లైన్ చాలా ఉంది. సరేలే, వెయిట్ చేసే బదులు చూద్దాం అసలు ఎలా చేయాలని చూద్దామని అక్కడే నిలబడి చూసాము. చూస్తే అర్థమైంది చూసినంత ఈజీ కాదని. చాలా కష్టం అది. ఏదో అమ్మాయిలు చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయలేను అని ఈగోకి పోయి చేస్తే నడుము ఇరిగిపోద్ది. ఇంకా అలా జనాలు కింద పడుతుంటే వాళ్ళ బాధ చూసి మనకెందుకులే అనిపించి, లైన్ ఎక్కువ ఉంది కాబట్టి చేయట్లేదు, లేదంటే చేసేవాడిని అని బిల్డప్ ఇచ్చాను. ఆ ప్లేస్ నుండి సైలెంట్గా వెళ్ళిపోయాను. ఇంకా అది కాకుండా ఇంటికి వెళ్ళిపోదామని మధ్యలో వెళ్తుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను. అక్కడ ఒక ఆవిడ వాళ్ళ కూతురు కోసం డ్యాన్స్ చేస్తూ, ఆడిస్తూ, మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో రోడ్ సైడ్ కూడా ఇంత బాగా మ్యూజిక్ ప్లే చేస్తారా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. సో కాసేపు అక్కడే ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని ఆయన మ్యూజిక్ వాయిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది డ్యాన్స్ వేశారు. అక్కడే ఉండి మేము క్లాప్స్ కొడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేసాం పాట అయిపోయిన తర్వాత. అది అయిపోయిన తర్వాత ఇంకా లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ఈ డేని ఇలా స్పెండ్ చేసి ఫైనల్గా ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఈ రోజుకి ఇంతే మరి.